శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. యా కుందేందుతుషారారధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా. సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్చేష్యజాఢ్యాప. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. ఈ రోజులలో చదువు అనేది చదువు కోవటం కాదు, చదువు కొనుట. మీ అందరికి అర్థమైపోయింది. డబ్బులు పెట్టి చదువుకోవాలి, లక్షలు లక్షలుగా ఫీజులు అనుకోండి, మరోటి కడితే తప్ప చదువు వచ్చే అవకాశం లేదు. ఎంత ఎక్కువ డబ్బు కడితే చదువు అంత బాగా ఉంటుంది. ఇది ఇప్పటి పరిస్థితి. మరి మా సుబ్రహ్మణ్యం చదువుకున్నప్పటి పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. వాడు చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాడు. మా బంధువర్గంలో ఒకళ్ళరా మిస్ అయితే మొత్తం మీద 100 మంది ఉంటాం. చిన్న బర్త్డే ఫంక్షన్కి వచ్చిన అందరిలో మావాడే ప్రథముడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అక్కడ చూసారుగా క్వాలిఫికేషన్స్: ఎంకామ్, ఎంబీఏ, పిహెచ్డి, ఎంఫిల్, నెట్, బిఎడ్, అది క్వాలిఫికేషన్. జూనియర్ లెక్చరర్, డిగ్రీ, అసోసియేట్ ప్రొఫెసర్. నిన్న మొన్ననే విషయం న్యూస్ తెలిసిందట. అఫీషియల్గా ఇంకా మనకు తెలియదు, కానీ ప్రొఫెసర్గా ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇంత ఉన్నత స్థాయిలో మా బంధువులు ఎవరు కూడా లేరు. దానికి కారణం ఏమిటంటే చాలా కొద్ది డబ్బులతోనే, ఆ కొద్ది డబ్బులు కూడా చాలా కష్టపడితే కానీ రాలే. అలా వచ్చిన డబ్బులతో ఫీజులు కట్టి ఎక్కడెక్కడో పుస్తకాలు తెచ్చుకొని లైబ్రరీ, యూనివర్సిటీలలో పోయి రాత్రింబవళ్ళు కష్టపడి, చాలా కష్టపడటం అంటే మామూలు కాదు, అలా చదువుకున్నవాడు. తాను చదువుకొని మంచి పొజిషన్ ఉండటం కాకుండా తాను బోధన చేసినటువంటి విద్యార్థులకు కూడా తన అనుభవాలను చెప్తూ ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్దటం జరిగింది. విద్య యొక్క గొప్పతనము గురించి చెప్పడం చాలా కష్టం. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రదానం. ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తారు, లక్షలు కోట్లు. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టినా కొద్దీ ఆ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతూనే ఉంటుంది. తెలియగలవాడు పెంచుతూ ఉంటాడు, నాలాంటి వాడు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే జమ చేసే అలవాటు నాకు లేదు. అది కానీ మా సుబ్రహ్మణ్యం చేసింది ఏంటి? లక్షలు కోట్లు జమ చేయలేదు, అంతకు మించినటువంటి విద్యాధనాన్ని పోగు చేశాడు. ఆ విద్యాధనం ఎలాంటిది అంటే నచోరహార్యం. చోరులు అంటే దొంగలు. ఆ చదువుని దొంగతనము దొంగిలించలేరు. నభ్రాతృభాజ్యం, అన్నదమ్ములెవరు ఆస్తి, ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బులు, బంగారాలు పంచుకున్నట్టుగా అన్న చదువు తమ్ముడు కానీ, తమ్ముడు చదువు అన్న కానీ పంచుకోవడానికి వీలు లేదు. ఎవరి మేధస్సు వాళ్ళదే, ఎవరి మెదడు వాళ్ళదే. నభ్రాతృభాజ్యం నచభారికారి. బాగానే ఉన్నాయి, ఇవి 3 బాగున్నాయి. లాస్ట్లో ఆ కవిగారు రాసిన ఆయన చాలా మంచి రాశాడు. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రదానం. ప్రపంచంలో ఏ వస్తువైనా ఖర్చు పెట్టిన కొద్దీ తరిగిపోతూనే ఉంటుంది. ఒక్క విద్య మాత్రమే ఎంత ఖర్చు పెట్టినా అంత పెరుగుతూ ఉంటుంది. అందుకని
ఎంత ఖర్చు పెట్టినా పెరిగేటువంటి విద్యను ప్రతి మనిషి, ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి బాలుడు, బాలికలు, విద్యార్థులందరూ కూడా ఆ విద్యను సంపాదించాలి. దాని కొరకు ఆర్నిశలు కష్టపడాలి. ఆ సరస్వతీ మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ భగవంతుడు పరమేశ్వరుడు మా సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని సకల విధాల ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి వీలైనంత తొందరలో ఇద్దరు కోడళ్లను తొందరగా పంపించమని ఆ భగవంతుని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.